సింగిల్ వీడియోలో జెన్యూన్‌గా ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి, లేదంటే డాక్టర్స్ దగ్గర తెచ్చుకున్న ప్రొడక్ట్స్ గురించి, లేదు అంటే యూట్యూబ్ ప్రమోషన్స్ నుంచి కొనుక్కున్న ప్రొడక్ట్స్ గురించి గానీ, లేదు అంటే మనం చేసుకునే హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్ గురించి గానీ, జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ వాడిన తర్వాత దాంట్లో నుంచి ఫిల్టర్ చేసుకొని జెన్యూన్ ప్రొడక్ట్స్‌ని ఒక 2 బెస్ట్ ప్రొడక్ట్స్‌ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేనొక మంచి హెన్నా హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగా వర్క్ చేస్తుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా. దానికోసం నేను బీట్రూట్ తీసుకుంటున్నాను. బీట్రూట్ హెయిర్‌కి చాలా మంచిది. బీట్రూట్‌లో కెరటినాయిడ్స్ ఉండడం వల్ల మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ నరిష్మెంట్ ఇస్తుంది. అండ్ బీట్రూట్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అండ్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో, దానివల్ల మన హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా మంచిది. నా వాయిస్ ఏమైనా ఇన్‌కన్వీనియన్స్ ఉంటే నన్ను క్షమించండి. బికాజ్ నాకు బాగా కోల్డ్ అయింది. బట్ స్టిల్ మాట్లాడుతున్నాను. హెన్నా ఎప్పుడైనా సరే న్యాచురల్‌గా తీసుకోవడానికే ట్రై చేయండి. బ్లాక్ హెన్నా, రెడ్ హెన్నా అని అట్లా అంటారు కదా! అవి అస్సలు తీసుకోకండి. హెన్నా చాలా మంచిది మన హెయిర్‌కి. లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్ టానిన్స్ అని ఒక ప్రోటీన్ కాంపౌండ్ ఉంటుంది. దీన్ని టానిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఈ టానిన్ ఏందంటే ఓన్లీ కొన్ని ప్లాంట్స్‌లో దొరుకుతుంది మనకి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే కొన్ని ట్రీస్, కొన్ని లీవ్స్‌లో దొరుకుతుంది. చాలా మంచిది హెయిర్‌కి. మన హెయిర్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సిల్కీనెస్‌కి కానీ, స్మూత్నింగ్‌కి కానీ చాలా యూజ్ అవుతుంది. బీట్రూట్ పీసెస్‌ని జస్ట్ మిక్సీలో వేసి దాన్ని రసం తీస్తాం కదా! అదే వాటర్‌తో ఈ హెన్నా మిక్స్ చేసుకొని నైటే సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ హెన్నా జనరల్‌గా ఇనుప దాంట్లో కలిపి పెడతారు. కానీ నా దాంట్లో లేక గ్లాస్ జార్‌లోనే కలిపి పెడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే దాంట్లో కాస్త పెరుగు, నిమ్మకాయ ఇంకా ఎగ్ వైట్ ఏసుకుంటున్నాను అంతే. అది హెయిర్‌కి పెట్టుకున్నాను నేనిప్పుడు. పెట్టుకొని ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ది బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఆయిల్‌లో ఎలాంటి ఫ్లేవర్ లేని ఒక కొబ్బరి నూనె వేసుకోవాలి. దాంట్లో ఆనియన్ సీడ్స్ అంటారు కదా! కలోంజీ సీడ్స్ అది, ఇంకా మెంతులు, ఇంకా రోజ్‌మెరీ లీవ్స్ ఇవి 3 యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మందార ఆకు, మందార పువ్వు, ఇంకా కరివేపాకు అంతే. ఇంకా కలమంద. ఇవి అన్నీ యాడ్ చేసుకొని కొంచెం మరీ మాడనివ్వద్దు. కొంచెం బ్రౌనిష్ కలర్‌లో రాగానే వడబోసుకొని పెట్టుకోవాలి. జస్ట్ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా డాండ్రఫ్ వస్తుంది మళ్ళీ. అదెందుకంటే ఆయిల్ థిక్ అవుతుంది కాబట్టి. వీటి బెనిఫిట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో రాస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి వీలైతే. అండ్ తర్వాత నేను యూట్యూబ్ నుంచి ప్రమోషన్ యాడ్స్ చూసి చాలా ప్రొడక్ట్స్ కొన్నాను. అవన్నీ ఇప్పుడు నా దగ్గర లేవు. ఎందుకంటే వాడి పడేసినవే ఎక్కువున్నాయి. అన్నీ వాడి వాడి ఇది లాస్ట్ వన్ నేను పర్చేస్ చేసింది. ఇది సెకండ్ బాటిల్ యాక్చువల్లీ. కానీ ఆపేసి చాలా అంటే ఒక 6 మంత్స్ అయితుంది. సెకండ్ బాటిల్ కొన్నాక ఒక ఫ్యూ 1 మంత్‌కే ఆపేసాననుకుంటా. ఇంకా ఉంది యాక్చువల్లీ నిండుగానే ఉంది బాటిల్ నా దగ్గర. అసలు ఎందుకు ఆపేసానంటే అందరూ చెప్తూ ఉంటారు గదా! ఇట్లా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ కొట్టుకోండి హెయిర్‌కి. లేదు అనంటే మీ లెంత్ ఎక్కడ తక్కువుంటే అక్కడ కొట్టుకోండి. అసలు జస్ట్ రైస్ వాటరే కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం గూడా లేదు. ఏమో అండి నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఈ ప్రొడక్టే కాదు నాకు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. నేనెప్పుడైతే డైట్‌ని మెయింటైన్ చేస్తూ ఇంటేక్ అండ్ ఇప్పుడు నేను చూపించిన హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ ఈ వీటినే మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడైతే వాడానో మళ్ళీ అప్పుడే నా హెయిర్ స్ట్రాంగ్ అనిపించింది. మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. సో, ఇవన్నీ నాకెందుకో వేస్ట్ అనిపించింది. ఈ యూట్యూబ్ ప్రమోషన్స్ నుంచి గానీ ఏదైనా సరే. సో, మేబీ ఉంటుండొచ్చు రిజల్ట్ కొంతమందికి. అది నాకైతే తెలీదు. బట్ నాకైతే లేదు అని చెప్తున్నాను. ఇది జెన్యూన్ రివ్యూ. యూట్యూబ్ ప్రమోషన్స్‌వి గానీ, లేకపోతే ఏవైనా సరే వాడి, వాడి ఫెడప్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి నా హెయిర్ ఫాల్ గురించి టెస్ట్ చేపించుకొని కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను. అందులో ఒకటి మినాక్సిడిల్. అది చాలా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్‌లో గూడా. బట్ డాక్టర్ గూడా అదే ఇచ్చారు. మనకైతే 2% ఇస్తారు. బాయ్స్‌కైతే లేదా మెన్స్‌కైతేనేమో 5% ఇస్తారు. బట్ సేమ్ ఏదైనా. ఇంకొకటి యాంటీ హెయిర్ ఫాల్ సీరమ్ ఒకటిచ్చారు. టాబ్లెట్స్ ఇచ్చారు. అది మల్టీవిటమిన్. అది నార్మల్‌గా ఏసుకోవచ్చు. బట్ నేను అది గూడా ఏసుకోలేదు. ఎందుకు అనంటే చెప్పాను గదా! డైట్ ఇంకా హోమ్‌మేడ్ ఆయిల్స్ అంతే సరిపోతది యాక్చువల్లీ. ప్లస్ ఇచ్చిన దాంట్లో ఆ మినాక్సిడిల్ ఉంది గదా! అదైతే నాకు నిజంగానే పని జేసింది. కొన్ని రోజులు వాడాను. అంటే ఒక 2, 3 మంత్స్ వాడినా. కాకపోతే ఏమైందంటే డాండ్రఫ్ ఎంత పని జేస్తుందో అంతే డాండ్రఫ్ గూడా వచ్చింది. ఎందుకొచ్చింది? కంపల్సరీ హెయిర్ వాష్ చేసుకోవాలి. ఎవ్రీడే పెట్టమంటాడు డాక్టర్. నైట్ పెట్టండమ్మా హెయిర్ వాష్ చేసుకోండని. కానీ వుమెన్స్‌కి అది పాసిబుల్ అవ్వదనిపిస్తది. ఎందుకంటే ప్రతిరోజు హెయిర్ వాష్ చేసుకోవాలంటే చెప్పాలంటే ఉన్న హెయిరే పోతది హెయిర్ వాష్ చేసుకుంటే ప్రతిరోజు. అండ్ మోరోవర్ అట్లనే వదిలేస్తే జిడ్డు జిడ్డుగా అయిపోయి హెయిర్ స్కాల్ప్ అంతా ఇంకా ఏమంటారు బ్లాక్ అయిపోతుంది. మొత్తం పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఇంకా డాండ్రఫ్ రావడం స్టార్ట్ అవుతుంది. నాకు మెయిన్‌దయితే ఇది వాడిన తర్వాతనే డాండ్రఫ్ ఎక్కువైపోయింది. సో, నేను ఆపేసిన ఇంకా. ఎందుకంటే బాయ్స్‌కైతే సెట్ అయితది. చిన్న హెయిర్ ఉంటది కాబట్టి వాళ్ళు ఇలా పెట్టుకోంగానే నెక్స్ట్ డే ఖచ్చితంగా తలస్నానం చేస్తారు కాబట్టి వాళ్ళ హెయిర్ గ్రోత్ బావుంటది. కానీ
వేరైస్ ఉమెన్స్‌కి నాకు పాసిబుల్ అంటే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు సెట్ అవ్వలేదనిపిచ్చింది. అన్నీ వాడిన తర్వాత ఇంకా ఇదంతా వద్దు అని చెప్పేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ ట్రెండ్ అవుతుంది గదా! అది ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. అది తెచ్చుకున్నాను బానే ఉండింది. ఇది నా సెకండ్ బాటిల్. కాకపోతే ఏమంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తది. అంటే మెయింటైన్ చేయలేము. నైట్ పెట్టుకోవాలి, ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలి. నిజంగా అట్లనే ఉంచుకున్నారనుకోండి కంపల్సరీ డాండ్రఫ్ వస్తది. స్కాల్ప్ గూడా ఖరాబ్ అయిపోతది. అంటే పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే ఆయిల్ ఉండడమే చాలా థిక్ ఉంటది. సో, వాడండి. నాకైతే బానే అనిపిచ్చింది. నిజంగా బావుంది. ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల బావుంది. నేను మరీ అంత బాలేదని చెప్పను. కాకపోతే హెయిర్ ఫాల్ అయితే తగ్గలేదు. కానీ లెంత్ అయితే పెరిగింది. అండ్ హెయిర్ స్మూత్‌గా అయింది. హెయిర్ బ్లాక్ అయింది. ఇంకా సిల్కీగా అయింది. బావుంది. వాడేవాళ్ళు వాడండి. కాకపోతే డాండ్రఫ్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే కొంచెం ఆ ఆయిల్ మరీ థిక్‌గా ఉండడం వల్ల నేను అట్లనే ఒక 1 డే ఎక్స్‌ట్రా ఉంచుకున్నా. అది నా తప్పే కావచ్చు. సో, అట్లా థిక్‌నెస్ వల్ల పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోయి డాండ్రఫ్ వచ్చింది. బట్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇట్స్ గుడ్. నేను రోజ్‌మెరీ మరీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. మీరు ఏ ఆయిల్‌లోనైనా వేసుకొని కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ పెట్టుకోండి. చాలా మంచిది హెయిర్‌కి. ఈ వీడియోలో చూపించాను కదా! ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్ అండ్ ఒక హెయిర్ ఆయిల్. అది మీరు టైమ్ ఉంటే వీక్లీ వన్స్ ఒక హెయిర్ ఆయిల్ చేసుకోండి. మంత్లీ వన్స్ హెయిర్ ప్యాక్ పెట్టుకోండి. ది బెస్ట్. ఇంకా మీరు ఏం ఎక్స్‌ట్రా బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. ఇదే మీకు మంచి హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్. ఇదే మీ హెయిర్‌ని హెల్తీగా ఉంచుతుంది. యూట్యూబ్‌లో ప్రమోషన్స్ చూసి ఏవేవో కొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. కావాలంటే మీరు ఆదివాసీ హెయిర్ ఆయిల్ కొనుక్కోవచ్చు. బానే ఉంది. టైం లేదు అని మేము హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి. లేదు టైం ఉంది అనుకుంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా స్కిప్ చేసేసేయండి. నేను ఊరికే డాండ్రఫ్ అంటున్నాను గదా! ఏదైనా సరే మనం ఆయిల్ ఒక 3, 4 డేస్ అట్లనే పెట్టుకొని ఇంకా ఆయిల్ మీద ఆయిల్ పోస్తూ మనకు చెమట గారుతున్నా గూడా అట్లనే ఉంచి, లేదు 4 డేస్ అట్లనే పెట్టుకుంటే హెయిర్ పెరుగుతది అని చెప్పేసి 4 డేస్‌కి ఒకసారి తలస్నానం చేస్తుంటే ఆయిల్ పెట్టుకొని 4 డేస్‌కి ఒకసారి తలస్నానం చేస్తే హెయిర్ అంతా జిడ్డుగా అయిపోయి పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోయి డాండ్రఫే వస్తది గదా మరి. సో, స్కాల్ప్ ఎంత హెల్తీగా ఉంటే అంత మంచిది. డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. అయినా గూడా వచ్చింది అనుకోండి, నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో జెన్యూన్ ప్రొడక్ట్స్ చూపిస్తాను. అది గూడా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్. నేను ట్రై చేసినవి, నాకు వర్కౌట్ అయినవి మాత్రమే చూస్తాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. మీకు జెన్యూన్‌గా ఉంటుంది అని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.